అభిమానుల సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. కానీ ఆ హద్దులు దాటిన తర్వాత వాళ్ళ ఆవేశాన్ని ఆపడం అంత తేలికైన విషయం కాదు. ఇక ఇప్పుడు 'అరియరు వీరమల్లు' చిత్రం విషయంలో ఆ మూవీ టీం అలాగానే ప్రవర్తిస్తూ ఉంది. సినిమా సరిగ్గా మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. ఇప్పటి వరకు ఈ యొక్క చిత్రానికి సంబంధించిన బిజినెస్ని నిర్మాత క్లోజ్ చేయలేదు. కేవలం తెలుగు రాష్ట్రాలకే ఆయన 170 కోట్ల రూపాయలను ఆశిస్తూ ఉన్నాడు. సినిమాకు అంత రేంజ్ బస్ లేదు. కేవలం 140 కోట్లు మాత్రమే ఇవ్వగలమని బయర్స్ నిర్మాతతో చెప్పుకున్నారు. కానీ ఆయన మాత్రం తగ్గడం లేదు. దీంతో ఈ యొక్క చిత్రానికి ప్రాంతాల వారీగా బయర్లు ఎవరు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు కూడా మొదలు పెట్టలేదు. పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమాను కష్టపడి తెరకెక్కించినప్పటికీ దాన్ని జనాల్లోకి పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాలి. కానీ నిర్మాతలు అది చేయడం లేదు. 'అరియరు వీరమల్లు' చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. కాబట్టి ఈ యొక్క సినిమాపై పాటల ద్వారా బజ్ క్రియేట్ చేయడం అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా కంటెంట్తో ప్రమోట్ చేయాలి. కానీ ఇప్పటివరకు ఈ యొక్క సినిమా ఎలా ఉండబోతుందో అని ఐడియా కూడా జనాల్లోకి ఇవ్వలేదు మూవీ టీం. ఇక పవన్ కళ్యాణ్ నుండి ఒక డైలాగ్ టీజర్ కూడా రాకపోవడం గమనార్హం. కనీసం థియేట్రికల్ ట్రైలర్ను ఆయన తొందరగా విడుదల చేస్తారని అభిమానులు భావించారు. ఎందుకంటే ఓవర్సీస్లో ఒక సినిమాకు ప్రేక్షకుడు టికెట్ కొనాలంటే ట్రైలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మే 28న ట్రైలర్ను విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ ఆ రోజు ట్రైలర్కి బదులు తారా తారా పాటను విడుదల చేసింది చిత్రబృందం. కనీసం జూన్ 2న ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది కూడా కుదరడం లేదు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ షాట్స్ ఇంకా విదేశాల నుండి రావాల్సి ఉందట. అది డెలివరీ అవ్వడం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తూ ఉంది. జూన్ 2న కూడా విడుదల చేసే అవకాశం లేదని తేలిపోయింది. కనీసం 4వ తేదీనైనా ఈ యొక్క సినిమా ట్రైలర్ వస్తుందేమో అని ఆశిస్తే నిన్న సోషల్ మీడియాలో ట్రైలర్ జూన్ 4 నుండి 8 లోపు విడుదల చేయనున్నట్లు ఓ రూమర్ వినిపిస్తూ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా బగ్గుమన్నారు. నీ ట్రైలర్ నీ దగ్గరే ఉంచుకో, మాకు సినిమా మీద నమ్మకం పోయింది అంటూ నిర్మాతను ట్యాగ్ చేస్తూ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరి యొక్క మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.